ఆమెకు చిన్ననాటి నుంచి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్ష, తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావన. పెళ్లి తర్వాత అందాల పోటీలపై ఆసక్తి పెంచుకున్నారు. యూట్యూబ్ చూస్తూనే ఎలా తయారు కావాలి, ఎలా నడవాలి, ఎదుటి వారిని ఎలా అలరించాలో నేర్చుకున్నారు. విజయవాడలో జరిగిన శ్రీమతి అమరావతి పోటీలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించేలా చేసింది. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమై సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటారు. ఇంతకీ ఎవరా అందాల తార? ఆమె ప్రస్థానమేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఈమె పేరు దుర్గా శివ నాగమల్లిక. విజయవాడవాసి. కళాశాలలో ఎంబీఏ చదువుతున్న రోజుల నుంచి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనే బలమైన కోరిక ఉండేది. అయితే మిస్గా సాధించలేనిది మిసెస్ అయి సాధించారు. 2019లో విజయవాడలో జరిగిన శ్రీమతి అమరావతి కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ తరువాత ఏడాది కరోనా కారణంగా వర్చువల్ గా జరిగిన రాష్ట్ర స్థాయి మిసెస్ అందాల పోటీల్లో పాల్గొని మిసెస్ ఏపీ రన్నరప్ గా సత్తా చాటారు. ఆ తర్వాత 2021లో రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని మిసెస్ ఇండియాగా మొదటి స్థానం సాధించారు. 2022లో బల్గేరియాలోని బుర్గాస్లో జరిగిన అందాల పోటీల్లో మిసెస్ ప్లానెట్ గా మెరిసింది. ప్రస్తుతం విజయవాడలో జరిగే అందాల పోటీలకు అతిథిగా హాజరై పోటీల్లో పాల్గొనేవారికి తన అనుభవాలను వివరిస్తున్నారు బెజవాడకు చెందిన దుర్గా శివ నాగమల్లిక. నేను అప్పుడు హోమ్ మేకర్నే, ఇప్పుడు హోమ్ మేకర్నే. కాకపోతే నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, నేను నా హార్డ్ వర్క్ నన్ను ఇవన్నీ విన్ అయ్యేలా చేసింది. ఒక కాంపిటీషన్ విన్ అవ్వాలి అంటే ఒక్కసారంటే లక్ సపోర్ట్ చేస్తుంది. 4 కాంపిటీషన్స్ విన్ అవ్వాలి అంటే మాటలు కాదు. సో మన హార్డ్ వర్క్ ఎంత పెడితే అంత మనం దాంట్లో నేర్చుకుంటాం. గ్రూమింగ్ అంటే ఏదన్నా చదువుకున్నాము అంటే అది నాలెడ్జ్ కింద ఉంటుంది తప్పితే మనకు అది వేస్ట్గా పోదు. లైక్ మార్నింగ్ 6కి లెగిసి ఈవినింగ్ నాకు ఆల్మోస్ట్ 10 అయ్యేది. ఫోటోషూట్స్ ఉంటే మాత్రం మార్నింగ్ 4 o'clockకి లేచి నాతో పాటు బాబుని కూడా తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే నాకు ఎవరో ఒకళ్ళు తోడు, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అంటే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంట్లో వాళ్ళకి తెలియాలి. సో అందుకని నేను బాబుని కూడా తీసుకెళ్తూ ఉండేదాన్ని. అండ్ చాలా కష్టపడ్డాను. నేను చేసిన కాంపిటీషన్స్లో సక్సెస్ అయ్యాను. నా ప్యాషన్ నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని చాలా హ్యాపీగా ఉంది. లోకల్ నుండి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళటం చేయటం అనేది చిన్న విషయం కాదు. అండ్ దానికి మనం సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నాకు నా ఫ్యామిలీ లైఫ్ మిస్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. పెళ్లి వరకు తనకు పెద్దగా లక్ష్యాలేమీ లేవని, వివాహమైన తర్వాతే యూట్యూబ్లో వీడియోలు చూస్తూ తాను అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు నాగమల్లిక తెలిపారు. అయితే చిన్ననాటి నుంచే తనకంటూ సమాజంలో ఓ ప్రత్యేకత ఉండాలని భావించేదానని మల్లిక చెప్పారు. ఓవైపు అందాల పోటీల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూనే అమరావతి ఉద్యమంలోనూ భాగస్వామ్యమయ్యారు మల్లిక. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చినప్పుడు అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని మల్లిక నినదించారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ అక్రమ అరెస్ట్ అంటూ మల్లిక నిరసన తెలిపారు. అంతేకాకుండా తల్లిదండ్రులు లేని దివ్యాంగ చిన్నారులకు తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. మాకు సోషల్ యాక్టివిటీస్ అంటే లైక్ అందుల పాఠశాల ఇట్లాంటివి వాటికి వెళ్ళి మేము చారిటీస్ అవి చేసాం. కాకపోతే ఎక్కువ నేను ప్రమోట్ చేయలేదు నా పేజెస్లో బయటకి. కాకపోతే మా వంతు సాయంగా మేము పర్సనల్గా చేస్తాం. మా ఫ్యామిలీ, మా ఫాదర్కి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో మా డాడీ సపోర్ట్తో మేము చేస్తూ ఉంటాము. నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. వాళ్ళందరూ హెల్ప్ లేకపోతే ఇవన్నీ కాంపిటీషన్స్ విన్ అవ్వటం అసలు ఇంపాసిబుల్ నాకు. అందాల పోటీలపై తనకున్న ఆసక్తిని గుర్తించి ఆ రంగంలో రాణించేందుకు కుటుంబ సభ్యులు అండగా నిలిచినట్లు మల్లిక చెప్పారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే లక్ష్య సాధనకు ప్రణాళికలు రచించుకుని సాధనకు కష్టపడాలని అభిప్రాయపడ్డారు. మల్లికకు అందాల పోటీల్లో రాణించాలనే ఆకాంక్ష ఉండడంతో తాము మరింత ప్రోత్సహించామని, భవిష్యత్తులో మల్లిక మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇంట్రెస్ట్ ఉండబట్టి తనకి ఏంటంటే ఊరిని నేను మోరల్ సపోర్ట్ ఇచ్చాను, కానీ నేను చేసింది లేదు.
తను ఏంటంటే తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా టైంలో ఇవన్నీ చూసుకునేది. నా వైపు నుంచి మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. ఇంకంతే, దాని నుంచి నేను ఇంక చేసింది ఏం లేదు. తనకి ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. మన రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనది అని చెప్పి తను ఫీల్ అయింది. దానికి తగ్గట్టు మేము ఫీల్ అయ్యి మా సైడ్ నుంచి తనకి సపోర్ట్ చేసాం తను వెళ్తుంటే. తనకి ఇష్టం ఉంది కాబట్టి వెళ్ళింది చేసుకున్నా చక్కగా. మేము కూడా అవకాశం ఇచ్చాము. మాకు ఇష్టమైన చేయటం సంతోషంగానే ఉంది. వెళ్ళొచ్చింది మెస్సీనెక్ కూడా బాగా సంతోషంగానే ఉంది మాకు కూడా.